ఆస్వాదించండి ప్రకృతిని ఈ వీడియోలో పూర్తిగా. ఇవ్వండి ప్రకృతి పండు దగ్గరికి రా. అబ్బా వాసన చూడు బాగుంటుంది. ఇదిగోండి తాటికాయ, కొంచెం పండాలి ఇది. కమాన్ జాన్, యుద్ధానికి సిద్ధం అవ్వాలి. దిస్ ఈస్ ద దిబ్బ, దీంట్లో ఎక్కువ తాచుకోవాలి ఉంటాయి అంట. సురేష్ చెప్పాడు నాకు. ఇక్కడేం మాట్లాడాలంలా నువ్వు. పెద్దదా బాగా? మామూలు పెద్దది కాదురా. తాడి పొంద ఉందా, తాటి పొంద కాడ నుంచి చేను మీద పడింది. ఆ తాడి చెట్టు కాడ నుంచా? తాడి చెట్టు కాడ నుంచి ఇట్లా చేను మీద పడింది, వస్తుంది గోరింకలు తంతుని ఎత్తులో కూర్చుంది, అట్ని గర్వపోతుంది, అయ్యో ఎగిరి వెళ్ళిపోతున్నాయి. చెట్టు ఉండొచ్చు కదా, ఎందుకు నరికేవన్నా? నేను చెట్టు నరకడానికి కారణం ఏంటంటే కాళ్ళ పడిపోయింది. కాదు, ఒకటి జారుతుంది అన్నావు కాడ. అది చెప్పు బాబాయ్. సంవత్సరం ఇంకా వారం 10 రోజులు మినింగ్కి వెళ్ళిద్ది. నువ్వు అది కూడా అక్కడ చేసినట్టుండవే. హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆలిన్. బా మేమైతే ఒక పని మీద అయితే వెళ్తున్నామండి. పని ఏంటనేది ఇప్పుడు చెప్పడం కంటే ఒకసారి వెళ్ళి చూపిస్తే బాగుంటుంది దాన్ని. అవును, అంటే చెప్పు. పిల్లలకే టైం అవుతుంది కదండి. మేము ఒక పని మీద అన్నాం కదా, ఆ పనికి సంబంధించి పొద్దున్నే వెళ్ళాలి. కాకపోతే అదే పొద్దున్నే పిల్లలు కూడా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ముందుగానే వాళ్ళకి జల్లేసేసాను అనమాట. ఇక అట్లు విషయానికి వచ్చేసరికి ఆయన గారు వేయాలి కాబట్టి ఆయన పని ఆయనకి అప్పచెప్పాము. ఈవిడ గారు రెడీ అయిపోయింది. అమ్మ ఆ పెరుగన్నంలోనే ఉంది స్పూను. చింతల్లే రావాలి కానిచ్చి. టైం అయితే 7:30 అయిందండి. సితారా అట్టు కానీ కానీ ఏంది? అబ్బా విషయం ఏంటంటే అండి, మన సురేష్ ఉన్నాడు కదా, సురేష్ వాళ్ళ నాన్న ఉన్నాడు బాబాయ్, వాళ్ళది చేను ఉంది. అదే ఝాన్సీ వాళ్ళు నాటేసారు, వీడియో తీసావు. ఆ చేను కాడ గట్టు మీద తాడి చెట్టు ఉందంట, ఇంతదే ఈ రేఖ అంతదే. ఆయన పాప నా కోసం చూసి నేను కారుకి వెళ్తున్న వారికి ఇక ఈ రాళ్ళు అని చెప్పి గొడ్డలతో నరికి పడేసాడంట. అదే ఆ కాలువ పడిందంట. ఆ కాలువ పడిన నీళ్ళు బాగలేదంట. ఆ పడవలేని గొడవ చేస్తానంట. ఈ బోధ నుంచి ఆ బోధకు దాటేటప్పుడు ఉంది అదే తాడి చెట్టు ఉంది ఒక. ఇప్పుడు వెళ్ళి దాన్ని ఒరే ముక్కలు చేస్తావరా, పాప వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా, తొందర రాలని గంట నుంచి చేస్తున్నాడు. మనకే చూసారు కదా ఎడావిడి, పొద్దున్నే పిల్లలు ఆమెమో రెడీ చేసుకోవాలి, నేను రోజు తెచ్చి పెట్టాలి, బాబాయ్ వస్తున్నాం వాళ్ళు అంటే మరి ఇద్దరు ఉండాలి రేడా, మన వల్ల కాదు, పోతే ఇద్దరు మన వాళ్ళని బట్టి తొందర రాలంటున్నాడు. మేమేమో ఇందాక ఒక పని మీద ఉంది కదా ఝాన్సీ, ఏంటంటే గోతాలు వేసుకుని వెళ్తున్నాము ఏరుకుంటానికి. డబ్బాలు కాగితాలు అంటే ఒక సంవత్సరం నేను ఎప్పుడో వేసానండి, గుర్తుందో లేదు మీకు ట్యాగులు. నేను చాలా సంవత్సరం అయితే 2 సంవత్సరాలు అయితే అనుకుంటాను. తర్వాత ట్యాగులు వేయలేదు. అటన్ని తాడి చెట్లే ఉంటాయి. ఎటు నేను వెళ్తాను కాబట్టి ఝాన్సీ నేను కూడా ఇప్పటి నుంచి అనుకుంటున్నాం ఇట్లా. పోయినసారి మిస్ అయ్యాం, ఈసారి మిస్ అవ్వకూడదని. ఎటు వెళ్తున్నాం కదా అని చెప్పి ఝాన్సీ కూడా రెడీ అయ్యింది. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి తాటికాయలు ఏరి గోతంలో పట్టుకొచ్చి పాత్ర వేయాలి. గోతం రెడీయా? సరే మీరు జాగ్రత్తగా వెళ్ళిపోండమ్మా. సరేనా, మీరు రెడీ అయిపోయి వెళ్ళిపోండి. ఒకటేనా ఇది? ఇంకోటి ఉంటే తీసుకో. పద. నీ ఓవర్ యాక్షన్ ఆపు, నీ ఓవర్ యాక్షన్ చాలు. అదే నేను అనువాతన్నా అని కామెంట్ పెట్టే వాళ్ళకి నేనేం చెప్పలేను. అక్కలు చూడండి ఇష్టం. యాక్చువల్లీ వెళ్తానికి బయలుదేరాం కదండి. మేము వచ్చాము 9:30 అయింది. దాని తర్వాత మా నాన్న టిఫిన్ వేసిద్దాం అనుకున్నాము. చాలా హడావిడి, ఎటు అక్కడికి గోతం తీసుకోవాలి కాబట్టి ఒకసారి అందుకనే ఒక్కసారే ఇచ్చి ఒకసారి అట్లు ఇచ్చేసేసి వెళ్ళిపోదాం. వచ్చిన ఇబ్బంది లేదు అది అందుకని చెప్పి ఆపేసిన స్టవ్ మళ్ళీ వెలిగించి అట్లు అయిపోతున్నా. అందుకని కళ్ళోడు తీయలేదు. దయచేసి ఓవరాక్షన్ అయితే కాదు.
అవును తీసి పెట్టుకోవచ్చు మళ్ళీ. ఇన్నిసార్లు తీసి ఇన్నిసార్లు పెట్టి అమ్మాయిలు కానివ్వండి అమ్మాయిలు. పెద్ద ఎక్కనే అయ్యో కానీ 8 అయింది మా. ఇది నేను నెల్లూరు నుంచి వస్తుంటే అదేగా టీచర్ గారే అక్కాయలు వేసి ఇచ్చారు. ఇప్పుడు ట్రైన్లో తినమని దోశలు ఎట్లాగే నాకు ఫ్రెష్గా దోశలు వేసి ఇచ్చారు. ఎనిమిది గంటలు. పద పద. సరే అమ్మా సిరిగా సిరి నువ్వు తప్పుకోయాలి జాగ్రత్త సరేనా అంచి బాయ్. నాకు ఒకరు ఇల్లు ఉడిచాలండి అమ్మా బాయ్. ఆ గోత పెట్టిరా గోత పెట్టి ఎత్తురా టిఫిన్ తీసుకురా. టిఫిన్ బాక్స్ ఎత్తురా నాన్న అది కాలుతుందని వద్దు. మీకు ఒక విషయం చూపించాలండి. ఇక్కడ చూసారా క్లారిటీగా చూడండి. ఆయిల్ నాకు ఈ మధ్యకాలంలో అని కాదండి, ఫస్ట్ నుంచి కూడా అప్స్ కంటే డౌన్సే ఎక్కువ అనమాట. ఎప్పుడెప్పుడు జీరో అయిపోతామో తెలియదు కాబట్టి కారుకి వెళ్ళిన ప్రతిసారి 1 లీటరు లేకపోతే 2 లీటర్లు అట్లా కొట్టిస్తున్నా. కొట్టించి ట్యాంక్ ఫుల్ అయిపోయింది అనమాట. చాలా ఆనందంగా ఉంది. నా లైఫ్లో పల్సర్ బైక్ ఉండింది, తర్వాత ఈ బైకు ఫుల్ ట్యాంక్ నేను ఎప్పుడు చేపిలా, అప్పుడప్పుడు చేయించడం వల్ల ఇదైతే ఫుల్ ట్యాంక్ అయిపోయింది అనమాట. ఇట్లా తిరిగినా నెల రోజులు తిరగచ్చు. కర్లపాలెం యావలపాలెం తిరిగితే నెల తిరగచ్చు ఆయిల్తో. ఎందుకు ఇవాళ తిరిగితే సాయంత్రం దాకా అయిపోయింది. పద పద. ఇదిగోండి పూర్తిగా మన ఆయిల్ ఫుల్. రా మిషన్ పెట్టుకుని ఏమన్నా అవదరా నడుచుకుంటు నువ్వేరా. చూడండి కనిపించే తాడి చెట్లు అన్నిట్లో ఉంటాయి కాయలు, తాటికాయలు రాలిపోయి ఉంటాయి కింద. ఇగో ఈ సంవత్సరం కూడా నేను ఇదిగో ఇక్కడ తెచ్చాను, మీకు గుర్తుండే ఉంటుంది. ఇదిగో ఈ పక్కన ఈ సంవత్సరం మొత్తం మన టాటర్ కొట్టేసుకెళ్ళి చూసాను అడపా ఉంటాయి కాయలు. ఇదిగోండి ఎడతుంది పుట్టేసారా లేకపోతే ఎట్టాయి ఏమో ఏరుకుంటే ఊరుకోరు లేవు వీటికి అయితే లేవు. ఇవి మొత్తం కోసుకెళ్ళిపోయారండి. మనకి తక్కువే దొరకవచ్చు ఈసారి. 2 గోతాలు ఎత్తుకొచ్చాం కానీ గోతాలు ఎత్తుకొచ్చేది జాస్తి. ఇది చూడండి ఎట్ట మార్పు వచ్చి ఎండిపోయినాయి, నరికి డైస్తారు. ఇటండి మనం వెళ్ళాల్సింది. ఇటు వెళ్తే నేను కర్లపాలెము, ట్రైన్ తీసుకుంటేనేమో సురేష్ వాళ్ళ చేలోకి. కాకపోతే సురేష్ వాళ్ళ చేలో అక్కడ మనం బైక్ పెట్టే కాడ తాడి చెట్లు చాలా ఉన్నాయి, అక్కడ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. కానీ గుంటల్లో బండికి హెవీ లోడ్ అయింది, నీళ్ళు వస్తున్నాయి. బాగుంటాయి. మీరు చూడండి ఝాన్సీ సరిగా చూపించు. నేచర్ ఎట్లా ఉండిద్ది అంటే అసలు ఇప్పుడు వర్షం పడితే రచ్చరచ్చ ఉండిద్ది కానీ ఇటు పచ్చదనం. అలా నేను కోదులు తిరగడానికి ఇటే వచ్చింది. అవునా? ఇంకిటే ఇటు సైడ్ ఇది మొత్తం చెప్పాను కదండి, ఎదబెట్టేశారు. ఎక్కడన్నా రేరుగా ఇట్లా నారుమళ్ళు పోసారు కదా, అది మొత్తం అదే అనమాట. ఇది రైట్ సైడ్ మీకు ఉట్టిచేలులాగా కనపడుతున్నాయి, కానీ అది ఎదబెట్టి మొక్కలు వచ్చి ఉన్నాయి నారు. ఇప్పుడండి మనం బండి అక్కడ పెట్టి నడుచుకుంటా నువ్వు అక్కడికి వెళ్ళాలి. దూరంగా బిల్డింగ్లు కనపడుతుంది చూసారా, అదే కర్లపాలెం. ఇదిగోండి రైతులు నీళ్ళ కోసం కాలువల బోధలు తీసుకుంటా, వర్షం కోసం చూస్తా చాలా ఎక్కువ ఉన్నారు. ఇది పైకి వెళ్ళింది అవుతుంది. ఇదిగోండి నారు 1 వారం రోజులు అయ్యింది చూసి.
కోసం ఒక ప్రాణం వేసి చూస్తుంది అక్కడ ఆ చెట్టు కదా? ఆ చెట్టు అవతల, ఆ పెద్ద చెట్టు అవతల. ఇది పని తక్కువేనండి, పెట్టి బైక్ పెట్టిన కాడి నుంచి ఆడకి నడుచుకుంటే వెళ్ళేది ఎక్కువ అనమాట. అక్కడ మనకంతా 5 నిమిషాలు కూడా పట్టు కోసేదానికి. చూసారంటే మామిడి తోట, కొబ్బరి చెట్లు, తాటి చెట్లు ఉన్నాయి కదా. ఇక్కడైతే బైక్ పెట్టి నడుచుకుంటే అక్కడికి వెళ్ళాలి మనం. ఇది వెళ్తానికి లేదు, గేట్ వేసారుగా. ఇటు పక్కన ఉంటుంది పాట. రండి, ఇక్కడ ఆగిపోవాలా? నేను పాము ఏరు తెచ్చుకుంటాను అన్న. ఏమవుతాయి, ఇది పాములు ఉంటాయండి వాస్తవంగా. ఇవన్నీ తాచు పాములు ఏరియా ఇది. ఎక్కడ చూసిన పాములు ఏముంటాయి అన్నమాట. ఇటు భయం వేస్తుంది, కానీ ఇప్పుడు వేస్తుంది భయం. ఇటుకెళ్ళలేము కానీ రేంచి మాత్రం ఎత్తుకొస్తాం. మళ్ళీ అలా ఏ అవసరం అయితే అసలు దీంట్లో రేంచే లేదుగా. మొన్న మిషన్ ఒక్క ఎత్తానికి బయటికి తీసి లోపలికి అట్లా. ఇప్పుడు కానీ చైన్ పడిందంటే ఇంకంతే సంగతులు. ఏం చెప్పావురా? పడకుండా ఉండాలని కోరుకుంటాం, ఇంకేం చేయడం. అదండి విషయం. యుద్ధానికి వెళ్తా కత్తి మర్చిపోయినట్టు మనకి రేంజ్ మర్చిపోయొచ్చాను. చూపించు మిత్రమా. ఇటు ఇదిగోండి, ఇవన్నీ పాములు ఉంటాయి. ఇటు ముందు నువ్వు సౌండ్ చేయాలా ఝాన్సీ, నీకు ఇబ్బంది అయింది అనుకో, ఎత్తుకుంటావా? ఎత్తుకోలే కానీ మిషన్ స్టార్ట్ చేసి గుయ్యి గుయ్యి అనిపిస్తారు. కాట కాదు, ఇంటికి వచ్చేస్తాయి. వచ్చేస్తాయి. మీరు అడ్రస్ ఇచ్చి వెళ్తున్నావు కదా. ఇప్పుడు ఎటు? ఇటేగా బార్కే హీట్లోనేనా? అట్లోనే. ఇగో నీకు కావాల్సిన కాయలు ఉన్నాయి. పదా అప్పుడు చేసుకుంటా పదా. ఎన్ని కన్నాలన్నా వనుకొస్తుంది పదా. ఏం కనుక అట్లన్నా పెట్టా కావాలంటే అన్ని 2 బోతలు కాబట్టి 3 బోతలు అవుతుంది. ఏరుకో. ఏడే ఉండే ఇక చాలా. ఇవ్వండి ప్రకృతి పండు దగ్గరికి రా. అందులో బాగుంటే సాయంత్రం మనం చెక్కలు చేసుకుందాం. అవి చెక్కుల కాయ వాసన చూడు బాగుంటుంది. ఇదిగోండి తాటికాయ. కొంచెం పండాలి. ఇది ఆది మానవుల్లా పీక్ తింటున్నాం చూడండి. చాలా బాగుంటాయండి కాల్చుకొని తింటే. మంచి దొరకాలి. చేలో పడింది కాయ. ఇంకా బాగా ముగ్గుతే ఇంకా ఎక్కడ చూసినా మనకి తాటికాయలు, ముంజికాయలు, పల్లెటూర్లు అంతే. వెనక్కి తిరిగితే మామిడి తోట, సపోటా తోట. ఆస్వాదించండి ప్రకృతిని ఈ వీడియోలో పూర్తిగా. ఆయన ఏమో ఆ నుంచి ఫోన్ చేసి ఏంద్రా ఎక్కడుండవరా అంటున్నాడు. ఆ చెట్టు దగ్గర. సరే కాయ పెడదాం. కమాన్ జాన్, యుద్ధానికి సిద్ధం అవ్వాలి. ఉండే అదే పావులేదు అన్నాడు చెప్పమల్లా. నేను అది ఉంటే నాకు ధైర్యంగా ఉండేదాన్ని. కన్నాలు కాని వస్తున్నాయి, ఏడు చూసినాయి. ఝాన్సీ భయపడుతుంది బాగా. ఝాన్సీ భయాన్ని బాగుపడతా. సాగి ఇది సాగించుకుంటూ వెళ్తే ఆడికి వెళ్ళే వరకు దీంట్లో ఆయిల్ అయిపోయింది. అసలు ఏ పని మీద వచ్చో ఆ పని ఆగిపోయింది. అదేంది మరి, కొంచెం ఉంది ఆయిల్ పోసుకోవచ్చుగా. ఇవ్వండి తాటికాయలు, చేలు నిండా తాటికాయలే, దీని నిండా తాటికాయలే. అందులో ఉండే నేను వెనక పడిపోతున్నానా. ఇవ్వండి, దిస్ ఈస్ ద దిబ్బ. దీంట్లో ఎక్కువ తాచుపాములు ఉంటాయి అంట. సురేష్ చెప్పాడు నాకు. ఇప్పుడు ఇక్కడే మాట్లాడాలండిలా నువ్వు. దెబ్బలోకి వెళ్తావా? అమ్మో, అందులో పా ఇక్కడ నుంచి.
అదేమో మూలలో ఉంది, ఇప్పుడేమో ముదుగులో నుంచి వెళ్ళాలరా. అదేందా అందులో ఉండలా ఉండను ఉండు ముందు వెళ్ళైతే చేయి పట్టుకుని వెళ్దాం. చేయబట్టినట్టు వెళ్తా వెనకమాలరా. అందులో అందులో పక్క పక్కన అయితే వెళ్ళొచ్చు అమ్మాయి. చెప్పాను కదండి మనం చేసే పని కంటే నడిచి వచ్చేది ఎక్కువ అని. చూడండి మొత్తం ఈ కాలం ఉంటాయి కానీ ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో ఈ ఆహ్లాదంలోనే పాములు కూడా ఉంటాయి. అబ్బా 10 రూపాయలకి 3 తేగలు 3 ఒక తాటికాయ ఇందాక నేను చీల్చాను కదండి, ఆ ఒక తాటికాయ పాతేస్తే 3 తేగలు వస్తాయి, 3 బుర్రలకి. ఆ 3 వచ్చి 10 రూపాయలు. ఇక ఇప్పుడు ఈ సంవత్సరం అవి కూడా ఉండవేమో 20కి 3 4 వేస్తారు. ఇక 5 తేగలు ఇచ్చేవాళ్ళు 10కి. సిటీలో అంటే దొరకవు కాబట్టి వాళ్ళకి రేటు ఎక్కువ చెబుతారు. మన పల్లెటూరులో కూడా మనకి ఎక్కువగానే చెబుతున్నారు. అందులో ఉండు మరి నేను ఎట్లా రానా? నేను రాను, నాకు చెయ్యి కావాలి. చెయ్యి కావాలా? ముసలోళ్ళం అయితే చెయ్యి ఇస్తామమ్మా. ముసలోళ్ళం చెయ్యి ఎట్లా? నీకంటే పడింది పేరు పేరు. రా 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 నడుచుకుంటూ వెళ్ళారా. పెద్ద తాసుపాం వెళ్ళిందంటండి ఇటు. బాబాయ్ అక్కడ ఉన్నాడు కదా, ఫోన్ చేసి చెప్తున్నాడు అటు రాబాకండి రా, ఇది ఈ గట్టును రాబాకండి, ఈ చేలో నుంచి ఎట్లా రండి, పెద్ద పాము వెళ్ళింది, వీళ్ళు కూడా తడుచుకున్నారులే అని చెప్పేసి ఇప్పుడు ఈ చేలో కూడా నడిచి వెళ్దాం, ఈ గట్టుని అవాయిడ్ చేద్దాం. కమాన్ ఇద్దరం పడతాం, ఇది మొయ్యలేదు ఇద్దరిని. నాడు ఇడు చెప్పులు ఇంకా ఇడు. నేను ఒక్క ఇల్లు వస్తాను అమ్మాయి అంటే నువ్వు చేసే పని. అమ్మా వెళ్తాంరా, నడుచు. ఖాళీ ఉంది చూసావా పట్టిల్లో, ఆ ఖాళీలో నడు. ఏంది గట్టుకు దగ్గరికి వెళ్తున్నా, మొక్కలు దక్కమాక. అయ్యో అయ్యా, అందుకే మిషన్ స్టార్ట్ చేసుకుంటూ వచ్చిందండి. పెద్ద పాము అంట, ప్రాణం మీదకి వచ్చిందనుకో ఝాన్సీ 100% కోసేస్తాం పాముని. ఎగరతాయి అంట. పద, చల్లటి మాట చెప్పాడు అయితే ఫోన్ చేసి. ఏ గట్టులో ఉందో అది, ఆ గట్టునుంటావా దాగల్లా ఈ గట్టు కాస్తండి సంగతి. పొద్దున్నే మంచి ముహూర్తం. తాటికాయలు గీటికాయలు అయ్యో చాలా ఈ నల్లమట్టి అంటే ఇదే భయం అసలు. తాటికాయలు ఇప్పుడు తాటికాయలు వచ్చాక మరి ఇప్పుడు అదే గట్టు మీద ఎలా కట్టారు అలా చూడు. నేను ఏడా నడతా, ఏడా ఏడ చెవులోనే నడుచుకుంటూ వస్తా. బైక్ కాడికి వెళ్ళాలిగా. అవును, అది మోగివా? మోగిస్తానులేరా. నువ్వు వెళ్ళిందాక ఇంటికి వచ్చేస్తాయి అవి పాకపడతాయి నేడను బట్టి. నువ్వు దగ్గర అది ఏరుందిగా. ఏ తేలేదుగా. అవును ఇంట్లో ఉండిద్దిగా. అయినా బాబా ఇటరానా, ఏడ కరెక్ట్గా చెప్పు, ఏడ వెళ్ళింది? ఉవ్వా మూలనా ఇక్కడ. ఓకే ఓకే, వెళ్ళింది వెళ్ళిన కాడ ఇంటికి ఉంటుంది రావమ్మా. అమ్మా ఎండిపోతున్నాయండి, ఎదబెట్టేది ఇది చూస్తున్నారు కదా, బాగా ఎండిపోయినట్టుంది. లోయరేలే ఏం కాదు.
ఎందుకు రాలా ఆడదాకా బాగానే వచ్చింది, నువ్వు పోవనంగానే జిల్లు వంద గుండె అంటుంది. సాగు కబురు చల్లగా చెప్పేవే పాము ఉందని ఆడ బాగుందనా అవునా? అందుకని ఇది మధ్య కట్టినైతే ఒరే మీరు ఇది ఆడకు వచ్చినాక ఈ చేను మీదకి పడి రండి అయ్యా ఇటు తిరగమాకండి అని చెప్దామని నీకు ఫోన్ చేసి. ఆ కుర్రోడు చూడలేదంట, అక్కడ ఉన్నాడు పడుకున్న కుర్రోడు. అరే ఇందాక మనోడు తత్రపోయాడు. ఇదిగో చూడు ఆయన పెద్దదా బాగా? మామూలు పెద్దది కాదురా, తాడి పొందుందా, తాటి పొంద కానించి చేను మీద పడింది. ఆ తాడి చెట్టు కానించా? తాడి చెట్టు కానించి ఇట్లా చేను మీద పడింది, వస్తుంది గోరింకలు తంతుని ఇంత ఎత్తులో గుర్తుంది, అట్ని గర్వపోతుంది, అయ్యో ఎగిరి వెళ్ళిపోతున్నాయి. అక్కడ నుంచి ఇది చేను మీద పడి దూసుకుంటా వచ్చేసి అది ఆ బందల మధ్యలో పడిపోయింది. పడిపోయేసరికి ఇది ఈ నేడుకుండా ఇంకొక చొక్కా గట్టును కూడా వస్తున్నారు. ఆయనకి మెల్లో ఇది ఉంది తాడు, అదేదో ఉంది. ఆయన చూసేసరికి అటుపడి కన్నాలోకి వెళ్ళిపోతుందంట. ఉంటే దగ్గరికి రాదుగా, అటు వెళ్ళిపోయింది. ఇక ఈ మధ్యకి అడ్డమడి వచ్చారు. ఝాన్సీ ముందుగా ఏరెత్తికెళ్దాం, ఏరెత్తి పాము ఏరుంది ఇంట్లో కట్టుకుని ఏవాలే ఈ ఆనందంలో వరతవరకు వెళ్ళిపోవాలి కోసి రా రా రా. మొన్న ఇది కాల నరికేసినప్పుడు ఎవడు లేడురా, నవ్వకూడలు కాలేదు. ఇప్పుడు ఇదిగో ఈ అబ్బాయి అని ఆ కుర్రాడు వచ్చి ఇదిగో మోకుడి ముక్కెచ్చాడు, ముక్కెత్తి ఒడ్డుకి లాగాం. చెయ్యిను నీళ్ళని పడిద్దయ్యా, ఒకరు ఒడ్డు లాగుదా వేడుకోండి దగ్గర ఇదిగో ఎడకై ఒక మొక్క ఈ ఎదురుకోటై ఏదన్నా అనుమానం కొట్టు గొడ్లు పెట్టి నరికేస్తా దిగరా ఎడకై. ఇది కొంచెం ఎక్కితే ముక్క నీళ్ళలో పడదు, నీళ్ళు నీళ్ళు ఆగిద్ది. ఇది పట్టు మూకు తీసేయండి. ఏం చెప్పావురా? ఆడుకున్నది అయ్యింది. నేను చెప్పేగా చెయ్యి, నువ్వు వచ్చేవాడు అవన్నీ తెచ్చుకోవాలి. ఇటు పడేసే సరిపోయింది. అక్కర్లా ఇటు వదిలేసే, ఇటు వదిలేసే, ఇటు పడాయి. ఇదైతే నేను చేసుకోలేక అంటారా, నేను పిలిచిందా అంటాడు, మనసులో అనుకుంటున్నాడు. అట్లా అనుకునేవాడు. ఏం చేస్తాం, యుద్ధానికి వెళ్తా కత్తి పట్టుకున్నట్టు. వదులు నరకడానికి ఎంత చేతి తప్పు పడ్డానని ఖర్చు పెట్టు అయిపోయింది. ఆమె ఎట్లా చేస్తాడు? సక్సెస్ సక్సెస్ సక్సెస్. పాము నుంచి కూడా మన తప్పు ఉంటే గ్రాండ్ సక్సెస్. నా గోతం పోయింది. నీ వల్ల కంగారులో గోతం పడేసా. తాడి చెట్టుని నరకటానికి కారణం ఏంటంటే ఉంచొచ్చుగా బాబాయ్ అన్న ముక్కలు చేస్తాం. ఒక జారుతుంది బాబాయ్, నువ్వే చెప్పు. ఇందాకండి మా ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ జరిగింది. ఎందుకు నరికి ఆ తాడి చెట్టు ఉంచవచ్చు కదా, ఇటు తిరిగి చెప్పు, కనపడతలా ఇప్పుడు చెప్పు.
అక్కడ ఉంచడానికి తాడి బండు కొట్టాను, కాళ్ళ పడిపోయింది, దిగువ కింద వాళ్ళకి నీళ్ళు వెళ్తానికి ఇబ్బంది అని వాళ్ళు అరుస్తున్నారు. అందుకని మా అబ్బాయికి ఫోన్ చేసి వస్తే ఆ నీళ్ళలో కూడా ఆడంతా కష్టపడి భారీ బాగా కష్టపడింది. అది కాదు, అసలు చెట్టు ఉంచొచ్చు కదా, ఎందుకు నరికేమన్నా నేను. చెట్టు నరకడానికి కారణం ఏంటంటే కాళ్ళ పడిపోయింది. కాదు, ఒకటి జారుతుంది అన్నావు కాడ, ఒకటి జారుతుంది. అది చెప్పు. ఫోన్ జారుతుంది వాస్తవంగా. ఇటు ఆ చేను అయినా మేము చాలా బాధపడుతున్నాం దాని గురించి రావాలంటే. అందుకని దీన్ని ఎలాగైనా తీయాలని చెప్పి పాము చేలో రానిట్లేదా? వామ్మో, నేను కొంచెం ముందు వచ్చే చూసేవాడినాం. ఒకసారి నేను చేలోకి వస్తే ఈ గడ్డమట్టి చేలోకి వస్తే ఇక 4 రోజులకి ఒక 6 రోజులు పాతి వస్తామనగా ఈ మట్టల పడుకు చూస్తుంది ఇట్ట. బా, ఇంత ఎత్తున ఉంది, అక్కడ నుంచి బంగు ఇంత ఎత్తున ఉంది, అలా ఉంది. మమ్మల్ని రోడ్ ఎక్కడ చేయట్లా, రోడ్ ఎక్కడ చేయడం మమ్మల్ని. ఓ రాయుడు, ఊరు బాబు. దాన్ని బట్టి కంపల్సరీ మన ఇళ్ళకి వచ్చిందా నాకు భయం అసలు. ఓహో అట్ట వచ్చింది. అవును ఇప్పుడు. అయ్యో అయ్యో, అదే కారణం అసలు. వామ్మో, వచ్చేసింది. నీ అంత ఏరుందిగా మన ఇంట్లో. దీనిలోనా భయపడుతున్నా ఆయన, మా భయం బాగుంటే ఆ చేలో కొండ ఎట్టు దిగి ఆ గట్టునే పడి వస్తున్నావు. మినిమం తెచ్చునుంది. ఈ గుడికి ఇంకో 4 రోజులు టైం ఉండిద్ది. ఇటు నడుచుకుంటా వస్తున్నా, మినిమం ఎప్పుడు వచ్చిందో పీకతాను చూద్దాం అని వస్తున్నా. నీ కాలు కాడ పాము. నేను ఏడా కాలు కాడ పాము దాని అంపటి వెళ్తుంది. ఇలా ఉంది నల్ల త్రాసు. ఎంత అనుకున్నా 2 గజాల పైన ఉండిద్ది. ఇటు నడుచుకుంటా అంటే నీ అంతా ఝాన్సీ, నీ అంతా ఆడ గ్వారికలు తంతున్నాయి. వెళ్తుంది ఆ నుంచి. అదిగో ఈ అడ్డగట్టు కాకుండా చివరి అడ్డగట్టు ఉంది చూడు, అడ్డుగట్ట కాడ నుంచి మేమిద్దరం పాము నేను నడుచుకుంటే ఇది ఈ దెబ్బ కాడికి రాయి కాడికి వచ్చాం. వామ్మో, దాంట్లో సగం ఉండిద్ది, ఆ తాళ్ళు సగం ఉండిద్ది. ఆడకు వచ్చాం, గ్వారింకలు తన్నుకుంటా వెళ్తాయి, నడుచుకుంటా వస్తున్నా తన్నుకుంటా వెళ్తాయి. ఆగిపోయినాక అక్కడి నుంచి ఆ దరికి దాటేసింది. ఆ దరికి దాటేసి దెబ్బెక్కింది. దెబ్బెక్కి దాంట్లోకి వెళ్ళిపోయి నేను దిగేసి ఈ మీదకి వచ్చేసి మళ్ళీ ఇటు వెళ్ళా. నేను 4 గంటల టైం, 4 గంటల టైం, పొద్దున పూట 5:30, 6, 7 గంటల టైంలో బయలుదేరి తాసుమాం. మిగతా టైంలో రాదు బయటకు. అది తెల్లవారుజాము 4 గంటలు, అది సాయంత్రం 4 గంటల టైంలో బయలుదేరింది ఎలుగురికి. ఇక ఆ జరిగి దెబ్బకెళ్ళింది. నేను మీద వచ్చేసి ఇటు వెళ్ళిపోయాను. నేను మిరపకాయ తింటానికి ఎలుకలు వస్తాయా? ఎలుకలు తింటానికి పొట్లు లాగి మిరపకాయలు కొట్టేసి కన్నరకాయలు పోసుకుంటాయా? ఉంటాయి. వాటిల్లో ఆ ఎలుకలు తినడానికి ఇవి వస్తాయి. బాబాయ్, సంవత్సరం ఇంకా వారం 10 రోజులు మినింగ్కి వెళ్ళిద్ది. నువ్వు అది కూడా అక్కడ చేసినట్టుండవే. ఇప్పుడు నువ్వు ఎట్టొస్తా? పట్టం తాటికాయలు ఉన్నాయిగా. నువ్వు కూడా వస్తున్నావేమో. నేను ఏరి గోతంలో ఉన్న 10 కాయలు కట్టి బండి మీద పెట్టి దిగేసి వెళ్ళిపోదామని అన్నా. నువ్వు పిల్లలు తీసుకొచ్చావు. సరే మరి బయలుదేరుతాం మేము. మంచిది నాన్న, నేను ఇంటికి వస్తాను రేపు ఇంటికి. సరే. మంచిదా, గొంతు ఎండిపోయింది చెప్పిన వచ్చారు కదా ఈ బాగా వెళ్ళి తాటికాడికి వెళ్ళి బంద్ ఎక్కేయండి. అసలు ఆ దెబ్బ కూడా వద్దు మీకు. ఆ బాట అంటే ఇటే కనపడితే తాటికాయలు. మా మామిడి చెట్టు కాడ బాట అంటే దెబ్బలు ఉంటాయి తాటికాయలు. మీరు సరే, ధన్యవాదాలు. వెళ్ళొస్తాం. మరి నువ్వు రిచ్చి లేకుండా వచ్చావు. పూర్తిగా దేవుడు మన అందరూ ఉండి పూర్తిగా అయిపోయినాక ఇది ఆగి పడింది బెల్ట్. అవును, లేకపోతే మన 4 వచ్చి ఉపయోగం ఏమన్నా బయట వేసుకో. సరే, ఎంత ఇవ్వమంట? ఇవి 1 లక్ష రూపాయలు ఉంటాయి. సరే సరే నాన్న, మరి అదే వచ్చిన పని అయితే అయిపోయింది. నేను రేపు వచ్చినప్పుడు వస్తానులే. ఓకే, వచ్చినప్పుడు సరే బాబాయ్. సరే తల్లి, జాగ్రత్త. రే నువ్వు
నేను చెప్పిన రూట్ని వెళ్ళండి. అది వాళ్ళు వస్తున్నారు కానీ వాళ్ళకి కనపడితే మాత్రం భయపడతారు. మీరు బొంద ఈజీగా ఎక్కేసి ఆ, మీరు కాయల కాడికి వెళ్ళినప్పుడు చూసి ఎక్కండి, వెళ్ళండి కాయల కాడికి. సరే బాబాయ్. అదండి విషయం. ఈ వీడియో పెద్దదైపోతుంది కాబట్టి మన తాటికాయల ప్రక్రియ, పాముల ప్రక్రియ తర్వాత వీడియోలో చూసుకుందాం. బాయ్ అండి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఇక్కడ పావులు వదిలిపెట్టి జాగ్రత్త ఇటు చేసుకోవాలి. అలేన్ బాయ్ చెప్పు. బాయ్ అండి. బాయ్ బాయ్. ఇంకెళ్ళండి మీరు. సరే వెళ్తాం.